దేవుని ప్రియమైన బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను. ఈ మంచి సమయాన్ని దయచేసిన దేవునికి కూడా ఎన్నో లెక్కలేనని నా స్తుతులు చెల్లిస్తున్నాను. ప్రియ బిడ్డలారా, ఈరోజు కంటిని గురించి మరికొద్ది మాటలు. కన్ను పట్ల మన బాధ్యతలు ఏంటి మనం తెలుసుకున్నట్లయితే మన కన్నుల ద్వారా ఎక్కడ దేవుని ఆయాసపరచకుండా దేవుని చిత్తానుసారంగా మనం జీవించగలుగుతాం. పరిశుద్ధ ఆత్మ దేవునికి పూర్తిగా మన కన్నులు లోబరిచి బ్రతకగలుగుతాం. కాబట్టి నా సహోదరుడా, సహోదరి, ఈ మాటలు ఆలకిస్తుండగా దేవుడు నీతో మాట్లాడుతున్నాడని నువ్వు గ్రహించినట్లయితే నీ జీవితాన్ని ప్రభుకు సమర్పించుకో. నేను మీకోసం చిన్న ప్రార్థన చేయాలని ఆశపడుతున్నాను. చెప్పబడే వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడినట్లు దేవుని ఆత్మ సహాయాన్ని మనం తీసుకుందాం. పరిశుద్ధుడా, ఘనమైన తండ్రి, ఈ మాటలు ఆలకిస్తున్న ప్రతి బిడ్డను ఇప్పుడే మీ స్వాధీనపరచుకోండి. వినే చెవి, గ్రహించే హృదయం ఇప్పుడే మాకు దయచే నాయన. మాతో మాట్లాడమని యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ఈరోజు దేని బిడ్డలారా, మనుషులు ఎక్కువ శాతం వారి జీవితాల్లో గొప్ప గొప్ప నష్టాలు తెచ్చుకోవడానికి కారణం కన్ను. ఎందుకంటే కన్నులు చూచిన వాటిని మనసు అనుసరించడం ద్వారా, కన్నులు చూచిన వాటిని వారు జయించలేకపోవడం ద్వారా, కన్నులు ఏ విధంగా దేవుని కోసం లోబరిచి జీవించాలో వారు గ్రహించకపోవడం వల్ల ఎన్నో నష్టాలు ఈరోజు తెచ్చుకుంటున్నాడు. ప్రతి ఒక్కరూ వారి కన్నుల పట్ల వారికి కొన్ని బాధ్యతలు దేవుడు ఇచ్చాడు. ఏంటి ఆ బాధ్యతలను చూసినట్లయితే యోబు అంటున్నాడు కదా, యోబు గ్రంథం 31వ అధ్యాయం 1వ వచనంలో, దేని బిడ్డలారా, నేను నా కన్నులతో నిబంధన చేసుకొంటిని, కన్యకను నేను ఎలాగూ చూచుదును అంటున్నాడు. దేని బిడ్డలారా, చూడండి, యోబుని గురించి దేవుడు ఏ సాక్ష్యం చెప్పాడు అంటే, యోబు నీతిమంతుడు, న్యాయవంతుడు, యథార్థవంతుడు, నా యందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని విసర్జించిన వాడు అని చెప్తున్నాడు. కారణం ఏంటంటే, ఒకప్పుడు యోబు తన కన్నులతో పాపము చేసి ఉన్నాడని బైబిల్ చెప్తుంది. కానీ కన్నులతో నిబంధన చేసుకున్నాడు, చెడుతనాన్ని విసర్జించాడు. అంటే ఒకప్పుడు చెడుతనాన్ని జరిగించాడు, కానీ దేవుని యందు భయభక్తులు ఎప్పుడైతే ప్రారంభించాడో, తన జీవితాన్ని ప్రభువుకి ఎప్పుడైతే సమర్పించుకున్నాడో, ఆ క్షణంలో ఏం చేశాడు అంటే తన కన్నులతో ఒక నిబంధన చేసుకున్నాడు. దేని బిడ్డలారా, మనము దేవుని సన్నిధిలో ఒక నిబంధన చేసుకోవాలి. ప్రభువా, ఇదిగో ఈ కన్నులు నీకు సమర్పిస్తున్నాను. ప్రభువా, ఈ నోరు నీకు సమర్పిస్తున్నాను. ప్రభువా, ఈ చెవులు నీకు సమర్పిస్తున్నాను. ప్రభువా, ఈ చేతులు నీకు సమర్పిస్తున్నాను. ప్రభువా, ఈ పాదాలు నీకు సమర్పిస్తున్నాను. ప్రభువా, ఈ దేహాన్ని నీకు సమర్పిస్తున్నాను. ప్రభువా, ఈ జీవితాన్ని నీకు సమర్పిస్తున్నాను అని సజీవ యాగముగా మిమ్మల్ని మీరు ప్రభువుకు సమర్పించుకున్నాడని అపొస్తలుడైన పౌలు మనల్ని బ్రతిమలాడుతున్నాడు. మనం దేవుని సన్నిధిలో ఒక సమర్పణ చేసుకోవాలి. మనం కానుకలు సమర్పిస్తూ ఉంటాం, డబ్బులో, వస్త్రాలు, లేక పళ్ళో, పలహారాలో దేవునికి సమర్పిస్తూ ఉంటాం. కానీ వాటన్నిటికంటే దేవుడు ఇష్టపడి మెచ్చుకునే కానుక ఏదంటే మన ప్రాణాత్మ దేహములు ఆయనకు సమర్పించడం. యోబు తన కన్నులతో నిబంధన చేసుకున్నాడు. నిజమే, ఈరోజు ఎంత ముసలివారైనా, ఎంత చిన్నవారైనా ఎక్కువగా నేత్రాలు ఎవరి మీద పడుతూ ఉంటాయంటే యవ్వనస్తుల మీద పడుతూ ఉంటాయి. ప్రతి ఒక్కరి కన్ను కూడా యవ్వన బిడ్డల మీద పడుతూ ఉంటుంది. శత్రువైన సాతాను కన్ను కూడా యవ్వనస్తుల్ని ఎక్కువగా వాడుకోవాలని ఆశపడుతూ ఉంటాడు. వాడి యొక్క దుర్మార్గపు కార్యకలాపాలు చేయడానికి, అపవిత్రమైన కార్యకలాపాలు చేయడానికి, వాడి యొక్క దురాశలు తీర్చుకోవడానికి వాడు కూడా యవ్వనస్తుల్ని ప్రిఫర్ చేస్తూ ఉంటాడు. చాలా జాగ్రత్త. యవ్వన వయసు ఎంత వాల్యుబులో అంత డేంజర్ కూడా. నువ్వు ఏమాత్రం తప్పుడు నిర్ణయం తీసుకున్నట్లయితే, ఏమాత్రము కూడా నీ సహవాసాలు, సాంగత్యాలు బాగోపోతే, దేని బిడ్డలారా, నీ విలువైన జీవితాన్ని చాలా విలువలేనిదిగా మార్చేసుకునే అవకాశం ఉంటూ ఉంటుంది. కాబట్టి దేని బిడ్డలారా, యోబు తన కన్నులతో దేవుని కోసం జీవించడానికి ఏ విధంగా ఒక నిబంధన చేసుకున్నాడో, మనం కూడా ప్రభు కోసం ఒక నిబంధన చేసుకునే వారిగా మనం ఉండాలి. దేని బిడ్డలారా, యోబు గ్రంథం 31వ అధ్యాయం 7వ వచనంలో మనం చూస్తే,
మనసు కన్నులను అనుసరించి నడవకూడదు. మనసు కన్నులను అనుసరించి నడవకూడదు. కన్నులు చూచేవన్నీ నీకు మంచిది కాదు. చాలామంది ఆ ప్రదేశానికి వెళ్ళి చూద్దామండి, ఈ ప్రదేశానికి వెళ్ళి చూద్దాం అని చాలా చక్కటి భూమి మీద అందమైన ప్రదేశాలు చూడ్డానికి వెళుతూ ఉంటారు. మంచిదే, కానీ కొన్ని ప్రదేశాలు కూడా మంచిది కాదు. కొన్ని ఏకాంత ప్రదేశాలు చూడ్డానికి మనం వెళతాం, కానీ శత్రువైన సాతాను పొంచుకుంటూ ఉంటాడు. దేని బిడ్డారా, ఎవ్వరు ఏ మనుషులు లేని నిర్మానుష్య ప్రాంతాలు చూడడానికి మనం వెళ్ళాము అంటే శత్రువు తప్పనిసరిగా పొంచి ఉంటాడు. అది మనుషులు కావచ్చు, లేక శత్రువైన సాతాను కావచ్చు. అందుకే నువ్వు దేవునితో సహవాసం నీకు తెలియకపోతే, దేవునితో స్నేహం ఏంటో నీకు తెలియకపోతే, దేని బిడ్డలారా, నువ్వు ఏది చూడడానికి వెళ్ళినా సరే అది నీకు ఆశీర్వాదం కాదు. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏకాంతముగా యోదయ అరణ్యానికి వెళ్ళారు. ఎందుకంటే ఆయన పరలోకపు తండ్రితో సహవాసం. పౌలు దర్శించబడిన తర్వాత అరేబియా ఎడారిలోనికి వెళ్ళాడు. కారణం ప్రభుతో సహవాసం. దేని బిడ్డలారా, మనము ఒంటరిగా ఉండే సమయం, ఏకాంతంగా గడిపే సమయం దేవునితో గడపడానికి చాలా మధురమైన సమయాలు. అవి చాలా విలువైన సమయాలు. అదే దేవుడు నీకు తెలియకపోతే, దేవుడు నీలో లేకపోతే, దేవుని యొక్క విలువ, దేవునితో సహవాసం ఏమిటో నీకు తెలియకపోతే, ఏమాత్రం నీకు అనుభవం లేకపోతే, దేని బిడ్డ, శత్రువైన సాతాను పొంచి ఉంటూ ఉంటాడు. జాగ్రత్త. అందుకే బైబిల్ చెప్తుంది, కన్నులు చూచేవన్నీ కూడా మంచిది కాదు. కన్నులు చూడకూడని వాటిని చూసేస్తూ ఉంటాయి. నీకు సంబంధం లేని వాటిని, నీకు రైట్స్, అధికారం లేని వాటిని, నీకు సంబంధం లేని వాటిని, నిన్ను నష్టపరిచే వాటిని, నీ జీవితాన్ని నాశనం చేసే వాటిని చూడమని చెప్తూ ఉంటాయి, చూసేస్తూ ఉంటాయి. మంచిది కాదు. ఎందుకంటే కన్నులు ఎప్పుడైతే చూస్తున్నాయో వెనకాల ఎవరు అనుసరిస్తారంటే మనస్సు అనుసరిస్తూ ఉంటుంది. ఇక ఈ మనస్సు కన్నులు ఒకటైపోయి అంటే ఇంకా మనిషి అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా, ఇంకా మనిషి మనలో ఉండరు, అందులో లీనమైపోతూ ఉంటారు. ఇక దేవుడు పిలిచినా, దేని బిడ్డలారా, దేవుని స్వరము ఎంత వినిపింప చేసినా వారు ఏమాత్రం గ్రహించలేని కఠిన హృదయులై ఉంటూ ఉంటారు. అందుకే కన్నులను ఎప్పుడు కూడా మనస్సు అనుసరించకూడదు. కన్నులను మూసుకొని వాడు ధన్యుడని బైబిల్ చెప్తుంది. మన ముందు ఎవరైనా ధర్మం చేయండి అని అడిగితే అలాంటప్పుడు కళ్ళు మూసుకోకూడదు, తెరవాలి, సహాయం చేయాలి. అలా చేయకపోతే శాపగ్రస్తులం అయిపోతున్నాం. ఎవరైనా ఆకలితో ఉన్నప్పుడు కళ్ళు మూసుకోకూడదు, నేను చూడలేదు, నాకు తెలియదు అన్నట్టు. మనం చేయగలిగిన వారికి, అది పొందదగిన వారికి మనం చేయగలిగిన సహాయం తప్పనిసరిగా చేయాలి, కళ్ళు మూసుకోకూడదు. కానీ అన్నీ, దేని బిడ్డలారా, అన్నీ చూడకూడదు. నువ్వు ఈ భూమి మీద దుష్టత్వం ఉంది, దుష్కార్యాలు ఉన్నాయి, అపవిత్రమైన కార్యాలు ఉన్నాయి, భయంకరమైన నీ జీవితాన్ని పాడు చేసే కార్యాలు ఎన్నో ఉన్నాయి. వాటిని చూడకూడదు. కీడు చూడకూడదు, దుష్టత్వం చూడకూడదు, దుష్కార్యాలు చూడకూడదు, నీది కాని దాన్ని నువ్వు చూడకూడదు, నీకు సంబంధం లేని దాన్ని నువ్వు చూడకూడదు, నీకు అధికారం లేని వాటిని నువ్వు చూడకూడదు. అది మంచిది నీకు. దేని బిడ్డలారా, దేవుడు నీకు ఎంతవరకు ఆయన ఆత్మచేత నిన్ను ఎలాగ నడిపిస్తాడో అలాగే నీ నేత్రాలు ఉండాలి. దేవుడు చూడమన్న వాటిని చూడాలి, దేవుడు వీటిని చూడొద్దంటే మానేయాలి. చాలా జాగ్రత్త. కన్నులు చూచే వాటిని మనసు అనుసరించినట్లయితే ఆ జీవితం మొత్తం పాడైపోతుంది. అందుకే దేనింటారా, మనస్సు కన్నులను అనుసరించకూడదు. కీర్తన 101:3 నా కన్నుల ఎదుట నేను ఏ దుష్కార్యమును ఉంచుకొనను అంటున్నాడు దావీదు. కన్నుల ఎదుట దుష్కార్యాలు, కామ వికార కార్యాలు, అపవిత్రమైన కార్యాలు, శరీర సంబంధమైన కార్యాలు వాటిని ఉంచుకోకూడదు. నిన్ను అపవిత్రపరిచే దాన్ని దేనిని నీ కళ్ళ ముందు ఉంచకూడదు. కీర్తన 119:37 వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు తిప్పివేయమంటున్నాడు. దేవుని సహాయాన్ని మనం కోరుకోవాలి.
వ్యర్థమైన వాటిని చూడకుండా, అబద్ధమైన వాటిని చూడకుండా, నాశనం చేసే వాటిని చూడకుండా ప్రభువా నా కన్నులు తిప్పివేయి అని నువ్వు దేవుని సహాయం కోరుకుంటే దేవుడు వెంటనే నీకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉంటాడు. ఆయన నిన్ను నడిపించడానికి వచ్చాడు. ఆత్మానుసారముగా నడుచుకొనుడి అంటే పరిశుద్ధాత్ముడిని నడిపించినప్పుడు అపవిత్రమైన చూడనివ్వడో, దుష్కార్యాలు చూడనివ్వడో, మోహపు చూపులు చూడనివ్వడో. పరిశుద్ధాత్ముడు నీలో ఉంటే, నీతో ఉంటే, నీ ఆత్మను నడిపించినప్పుడు ఎటువంటి దుష్కార్యాలను చూడనివ్వడో, నీ పొరుగువారిది ఏది కూడా చూడనివ్వడో. దేని బిడ్డారా, ఈరోజు ప్రపంచమంతా కూడా జరుగుతున్న భయంకరమైన పాపాలు మనం వింటున్నాం, చూస్తున్నాం. వాటి వల్ల వారు ఎదుర్కొంటున్న పరిస్థితులు కూడా చూస్తున్నాం. ఈరోజు మనం అటువంటి చిక్కుల్లో పడకుండా ఉండాలి. మనం బ్రతికిన కొద్ది కాలమైన దేవునికి ఇష్టలుగా బ్రతకాలి. మనం బ్రతికిన కొద్ది కాలమైన మనల్ని బట్టి దేవుడు సంతోషించే విధంగా బ్రతకాలి. కీర్తన 119 అధ్యాయం, నన్ను ఎప్పుడు ఆదరించదువు అని నా కన్నులు నీవిచ్చిన మాట కొరకు కనిపెట్టుచు నా కన్నులు క్షీణించుచున్నావు అంటున్నాడు. దేవుని ఆదరణ కోసం, దేవుని సహాయం కోసం దేవుని వైపు చూస్తున్నాయి తన కన్నులు. కీర్తన 121 అధ్యాయం మొదటి వచనం కానీ 123 మొదటి వచనం చూసినట్లయితే, కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడ నుండి వచ్చును? ఆకాశమందు ఆసీనుడైన వాడా, నీ తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను అంటున్నాడు. మనం ఎప్పుడు కూడా దేవుని వైపు మన కన్నులు ఎత్తుకునే వారిగా మనం ఉండాలి. ఆకాశమందు ఆసీనుడైన దేవుని వైపు మన నేత్రాలు ఎల్లప్పుడూ కూడా దృష్టి పెట్టేవిగా మనం ఉండాలి. కీర్తన 26 అధ్యాయం 3వ వచనంలో, నీ కృప నా కన్నుల ఎదుట ఉంచుకొని ఉన్నాను అంటున్నాడు. దేవుని కృపను ఎల్లప్పుడూ, ఆయన కృపను బట్టి మనం దేవునిని చేరాలి. మనలో ఏ మంచి లేదు, మనలో ఏ యోగ్యత లేదు. దేని బిడ్డారా, కేవలము ఆయన మన పట్ల చూపిస్తున్న ఆయన కృపను బట్టి దేవుని సన్నిధానమునకు మనం చేరడానికి సిద్ధముగా ఉండి, పరిశుద్ధాత్మ దేవుడు దయచేసే సహాయాన్ని ఎల్లప్పుడూ పొందుకునే వారిగా మనం ఉండి, నేత్రాలు జయించాలి. మనం నేత్రాశలు జయించాలి, దురాశలు జయించాలి, మోహపు చూపులు జయించాలి, చెడు చూపులు జయించాలి, దుష్కార్యాలు జయించాలి. మన బాధ్యత. సహాయం చేసే దేవుడు సమీపంగా ఉన్నాడు. మనకు ఆయన ఆత్మకు లోబడితే చాలు. పరిశుద్ధాత్మ దేవుడు మనకు కావలసిన సహాయాన్ని ఆయన దయచేస్తూ ఉంటాడు. ఆయన 131 కీర్తన మొదటి వచనంలో, నా కన్నులు మీదు చూచినవి కాదు, నాకు అందని వాటి ఎందైనను గొప్ప వాటి ఎందైనను నేను అభ్యాసం చేసుకున్నట్లేదు. చాలామంది కనులు ఎప్పుడు కూడా వారికి అందని వాటి మీదే, వారి స్థితి కంటే ఎక్కువైన వాటి మీద, వారికంటే గొప్పవారిని చూసి వీరు కూడా అటువంటి విధంగా మనం కూడా ఆ రేంజ్లో అనే విధంగా వారు కూడా ఏం చేస్తూ ఉంటారంటే మీదు చూస్తూ ఉంటారు. దేని బిడ్డారా, ఎప్పుడు కూడా మన కన్నులను మనం అభ్యాసం చేసుకోవాలి. అందని వాటి ఎందైనను గొప్ప వాటి ఎందు మనం అభ్యాసం చేసుకోకూడదు. దేవుని చిత్తానుసారమైన వాటి యందు మనం అభ్యాసం చేసుకోవాలి. దేవుడు ఆయన చిత్తాన్ని మనకు బయలుపరిచాడు కనుక ఆయన చిత్తమైన వాటి మీదే మన దృష్టి సారించాలి. దేవుని చిత్తానికి విరోధమైనవి అది ఎంత గొప్పదైనా, మనుషులందరూ ఎంత మెచ్చుకునేదైనా, మనుషులందరూ ఎంత ఇష్టపడేదైనా సరే అవి మనం తృణీకరించేవారిగా ఉండాలి. దేని బిడ్డలారా, బైబిల్ చెప్తుంది సామెతల గ్రంథం 3:21, 4:21 కూడా, నా కుమారుడా లెస్స అయిన జ్ఞానమును వివేచనను భద్రము చేసుకొనుము, వాటిని నీ కన్నుల ఎదుట నుండి తొలగిపోనీయకము. లెస్స అయిన జ్ఞానం, మంచి జ్ఞానం, ఆత్మ సంబంధమైన జ్ఞానం, పరలోకపు జ్ఞానం, పైనుండి వచ్చే జ్ఞానాన్ని మన కన్నుల ముందు పెట్టుకోవాలి. ఎప్పుడు కూడా లోక జ్ఞానం మనల్ని రక్షించలేదు. దెయ్యాల జ్ఞానం మనకు చాలా ప్రమాదం. జ్ఞానవంతురాలు తన ఇంటిని కట్టుకుంటుంది, జ్ఞానవంతుడు తన జీవితాన్ని ఇంటిని కట్టుకుంటాడు. బుద్ధిమంతులుగా, జ్ఞానవంతులుగా మనం ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. బుద్ధి జ్ఞానము లేని వారిగా మనం ఉండకూడదు. దేని బిడ్డలారా, దేవుడు ప్రేమ స్వరూపి, మనను శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నాడు.
కనుక ఆయన మన నుంచి ఏం కోరుతున్నాడు అంటే జ్ఞానవంతులుగా మనం ఉండాలి. జ్ఞానాన్ని మన ముందు పెట్టుకోవాలి. మనం సామెతల గ్రంథం 23:26లో నా కుమారుడా నీ హృదయమును నాకిమ్ము, నా మార్గములు నీ కన్నులకు ఇంపుగా ఉండనిమ్ము. మొదటిగా మన హృదయాన్ని ప్రభువుకి సమర్పించాలి. దేవుడు కోరేది కూడా అదే. హృదయం దేవునికి ఎప్పుడైతే అప్పగిస్తామో దేవుడు మన హృదయాన్ని నడిపించడం ఏ క్షణమైతే ప్రారంభిస్తాడో ఆ క్షణం నుంచి మన నేత్రాలు చక్కగా దేవుని చిత్తానుసారమైన వాటి మీద మనం దృష్టి ఉంచగలుగుతాం. దేవునికి మన హృదయాలు సమర్పించాలి. నేను బిడ్డ, నీ కుడి కన్ను నిన్ను అభ్యంతరపరిచిన యెడల దాన్ని పెరికి నీ యొద్ద నుండి పారవేయము. నీ దేహమంతా ఈ నరకంలో పడవేయబడకుండా నీ అవయవములలో ఒకటి నశించుట నీకు ప్రయోజనకరం కదా అంటున్నాడు. కాబట్టి నీ కన్ను నిన్ను అభ్యంతరపరిచిన యెడల, నీ కన్ను నిన్ను అభ్యంతరపరిచిన యెడల దాన్ని పెరికి నీ యొద్ద నుండి పారవేయి. దేని బిడ్డారా, ఈరోజు అంతకంటే గొప్ప వాక్యం ఇంకొకటి ఉంది. అదేమిటంటే ఈ శరీరాన్ని నలగొట్టు. శరీరాన్ని నలగొడితే ఒక్క కన్నునే కాదు, మొత్తం నీ దేహమంతా కూడా ఆత్మ కంట్రోల్లోకి వస్తుంది. దేని బిడ్డారా, నిజంగా ప్రభు కోసం మనం ప్రభు ఆధీనంలో ఉండాలి, ప్రభు స్వాధీనంలో ఉండాలి. ప్రభువుకు దూరంగా, ప్రభువుకు విరోధంగా మనం ఏమి చేసినా వర్ధిల్లలేం. ఆయనకు దూరంగా ఉండి మనం ఏమీ చేయలేం. కనుక ఏది చేసినా మనకు మేలు కలగాలి అంటే, దేవుని నామానికి మహిమ కలగాలి అంటే, మనం ఏది చేసినా దేవునికి సంతోషం కలగాలి అంటే ఆయన ఆత్మచేత మనం నడిపించబడాలి. శరీర సంబంధమైన స్వభావాన్ని సిలివేసి, శరీర కార్యాలు సిలివేసి, పాపము విషయమై మృతులుగాను, ఆత్మ విషయమై మనలను మనం సజీవులుగా ఎంచుకోవాలి. కన్ను పట్ల బాధ్యతలో మనం ఎల్లప్పుడూ కూడా మన కన్నులను ఏ విధంగా నడిపించుకోవాలని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడో ఆ విధముగా నడిపించుకోవడానికి మనం సిద్ధంగా ఉండాలి. కీర్తన రోమాపత్రిక 3:18 వారి కన్నుల ఎదుట దేవుని భయము లేదు అని దేవుడు హెచ్చరిస్తున్నాడు. మన కన్నుల ఎదుట ఎల్లప్పుడూ దేవుని భయం కలిగి ఉండాలి. దేని బిడ్డారా, యోసేపు కన్నుల ఎదుట దేవుని భయాన్ని ఉంచుకున్నాడు. అమ్మో, దేవుడు చూస్తున్నాడు. ఈ సత్యము తన హృదయానికి గోచరమైంది. దేవుడు వింటున్నాడు, దేవుడు గ్రహిస్తున్నాడు, దేవుడు తెలుసుకుంటున్నాడు. 139 కీర్తనలో చూసినట్లయితే మనం పడుకోవడం, కూర్చోవడం, నడవడం అన్నీ కూడా చూస్తున్నాడు దేవుడు. మనకు తలంపు పుట్టక మునిపే గ్రహిస్తున్నాడు దేవుడు. కనుక దేవుని భయం మనకు ఎల్లప్పుడూ ఉండాలి. ఆత్మను దేహమును కూడా నరకములో నశింప చేయగలిగిన దేవునికి మనం ఎల్లప్పుడూ కూడా భయం కలిగి ఉండాలి. మన తల్లిదండ్రులకి మనం భయపడతాం కదా. అమ్మో మా అమ్మ కొడుతుంది, అమ్మో మా నాన్న కొడతాడు, మళ్ళీ మా అమ్మ నాన్న అడుగుతారు, సమాధానం చెప్పాలి అని తల్లిదండ్రులకి ఎలాగైతే భయపడతామో, ఈ శరీరానికి తల్లిదండ్రులైన వారికి మనం ఎలాగైతే భయపడతామో అలాగే అంతకంటే ఆత్మలకు తండ్రి అయిన దేవునికి మరి ఎక్కువగా భయపడాలి. ఎందుకంటే ఆత్మను దేహమును కూడా నరకములో నశింపచేయగలిగిన వారు ఆయన. దేవునికి మనం భయపడితేనే, దేవుని భయము మన హృదయాల్లో మన కన్నుల ముందు ఏలుబడి చేస్తేనే మనం క్షేమంగా ఉంటాం. ఎక్కడికి వెళ్ళినా సరే నువ్వు దేవునికి ఇష్టముగా బ్రతకగలుగు. దేవుని భయము పరిశుద్ధమైన భయం. అది దేవుని వాక్యం మనలో పరిశుద్ధమైన భయాన్ని కలుగజేస్తుంది. దేవుని భయము ఏ పాపము చేయకుండా మనను కట్టడి చేస్తుంది, కంట్రోల్ చేస్తుంది. దేవుని భయం ఆయన పరిశుద్ధమైన మార్గంలో నడిచేలాగా చేస్తుంది. దేవుని భయం కలిగిన వారే భూమి మీద గొప్ప భక్తులుగా పిలువబడ్డారు. దేవుని భయం లేని వారు అర్ధంతరంగానే వారి జీవితాలు ముగించేసుకున్నారు. దేవుని భయం లేని వారు నిత్య నరకానికే వెళ్ళిపోయారు. దేవుని భయం లేకే జీవితాలు చంద్రబందర చేసుకుంటున్నారు. దేవుని భయం లేకే వారి భవిష్యత్తుని అంధకారం చేసుకుంటున్నారు ఈరోజు మనుషులు. దేవుని భయం మనం కృపాక్షేమములే మన వెంట వస్తాయి. నా సహోదరుడా, సహోదరి, దేవుని భయం మనకు కావాలి. పేతురు 2:14 వ్యభిచారిణిని చూచి ఆశించుచు పాపము మానలేని కన్నులు కలిగిన వారంట వారు. ఇక కన్నులతో ఎటువంటి మోహపు చూపు కానీ చెడు చూపు కానీ చూడకూడదు మనం. దేని బిడ్డారా, ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన రక్తంతో కడిగినప్పుడు మన కన్నులు కూడా కడిగేస్తున్నారు. కనుక నూతన కన్నులు దేవుడు మనకు దయచేస్తున్నాడు. నూతన సృష్టి అంటే కన్నులు నూతనపరచబడుతున్నాయి.
నువ్వు దేవునితో సహవాసం చేయడానికి, దేవుణ్ణి దర్శించడానికి, దేవుణ్ణి చూడడానికి, దేవునితో మాట్లాడడానికి, దేవుని స్వరం వినడానికి గొప్ప సిద్ధపాటు కలిగిన జీవితాన్ని దేవుడు నీకు దయచేస్తున్నాడు. కనుక ఇక మళ్ళీ ఈ కన్నులతో పాపిష్టి పనులు చేయకూడదు, పాపిష్టివి చూడకూడదు, దుర్మార్గాన్ని చూడకూడదు, దుష్టత్వాన్ని చూడకూడదు. కీర్తన 119 అధ్యాయం 148 వచనంలో, నీవిచ్చిన వాక్యమును నేను ధ్యానించుటకై నా కన్నులు రాత్రి జాములు కాకమునిపే తెరుచుకుందును. దేవుని వాక్యం మీద మన కన్నులు ఎంతసేపు పెట్టి చదువుతామో, ధ్యానిస్తామో అంతవరకు మన బ్రతుకులు బాగుంటాయి. నీవు ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఎల్లప్పుడూ నువ్వు ఫలించాలి అంటే దేవుని వాక్యాన్ని దివారాత్రము ఆ వాక్యం మీద నీ కన్నులు ఉంచి, నీ మనస్సు ఉంచి, నువ్వు జాగ్రత్త పడి వాటిని ధ్యానించి వాటిని గైకొన్నట్లయితే నీ బ్రతుకు దినాలన్నీ కూడా కృపాక్షేమములు నీ వెంట వస్తాయి. దేవుని వాక్యాన్ని వినేవారు చాలా ఎక్కువగా ఉన్నారు. ఎక్కడ మీటింగు దైవజనులు గొప్ప గొప్ప వారు పెడుతుంటే లక్షల మంది దైవజనులు దేని బిడ్డలారా ఇదిగో వినేవారు ఎక్కువగా ఉన్నారు, చెప్పేవారు కూడా ఉన్నారు, దైవజనులు కూడా ఉన్నారు చూడండి. కానీ ఇంకొక రకం చాలా వాల్యుబుల్ ఎవరంటే వాక్యాన్ని గైకొనేవారు. చాలా చోట్ల చెప్పేవారే చేయట్లేదు, వాక్యాన్ని బోధించే వారిలోనే ఆ బోధకు తగిన జీవితం, మాదిరికరమైన జీవితం లేదు. చాలా చోట్ల వాక్యం వింటున్నారు కానీ ఎన్ని మీటింగ్లకి వెళ్ళినా, ఎంత వాక్యం విన్నా, ఎన్ని రకాలుగా దేవుడు వారితో మాట్లాడినా ఏ మాత్రము కూడా లోబడలేని వారు కూడా ఉన్నారు. కానీ ఈ మూడవ రకం ఎవరంటే వాక్యాన్ని విని వాటిని గైకొనేవారు. చాలా ప్రాముఖ్యం. పరలోక రాజ్యంలో గొప్పవారు వారే, దేవుని కుమారులు కుమార్తెలు అంటే వారే, దేవుని పరిశుద్ధాత్మను పొందుకునేవారు వారే. ఎవరు అంటే వాక్యాన్ని గైకొనేవారు. నువ్వు వింటావో చదువుతావో ఆ వాక్యాన్ని గైకొనకపోతే విన్నదంతా వ్యర్థమే, చదివిందంతా వ్యర్థమే, చెప్పిందంతా వ్యర్థమే. దేని బిడ్డారా, విన్నవారి కంటే, విని గైకొనలేని వారి కంటే చెప్పి కూడా గైకొనలేని వారికి ఎక్కువ దెబ్బలంట. అందుకే అనేకులు మీలో బోధకులై ఉండొద్దు అంటున్నాడు దేవుడు. చెప్పి ఇతరులకి చెప్పి కూడా, స్టేజీల మీద మైకుల్లో చెప్పి వాక్యాలు బోధించి కూడా వారి బ్రతుకుల్లో ఆ వాక్యానుసారమైన జీవితం లేకపోతే వారికి ఎక్కువ పనిష్మెంట్. కాబట్టి దేని బిడ్డలారా, మనం ఎవరికి తీర్పు తీర్చక్కర్లేదు. ఎవరి క్రియలను బట్టి వారికి తీర్పు తీర్చే దేవుడు సిద్ధంగా ఉన్నాడు. నా సహోదరుడా, సహోదరి, నీ జీవితంలో విని విడిచిపెడుతున్నావా? కేవలం బోధించడానికి మాత్రమే చదివి బోధించి నీ జీవితంలో గైకొనట్లేదా? జాగ్రత్త. దేవుని చేతిలో పడడం బహుభయంకరం. దేవునికి మనం భయపడాలి. ఆత్మను దేహమును కూడా నరకంలో నశింప చేయగలిగిన దేవునికి మిక్కిలి భయపడాలి. ఇక్కడ మనం చూసినట్లయితే వాక్యాన్ని ధ్యానించడానికే రాత్రి జాములు కాకమునిపే, అంటే పొద్దున్నే ఉదయం లేవగానే ముందు ఏం చేయాలంటే కన్నులు తెరవగానే ఆ కన్నులు వాక్యం మీద పడాలి. దేవుడు వాక్యమై ఉన్నాడు, వాక్యము దేవుడై ఉన్నాడు. వాక్యం మీద మన కన్నులు పడాలి. నా సహోదరుడా, సహోదరి, ఉదయం లేవగానే ఫోన్లో మెసేజ్లు ఏమొచ్చినాయి కాదు. ఉదయం లేవగానే ఎవరు ఏ వీడియో పంపించారు, ఎవరు ఏం జవాబు ఇచ్చారు, ఎవరు ఏం చాటింగ్ చేశారు, ఎవరు ఏ ఫోటో పంపించారు, నో. అసలు ఇటువంటిది విధానం మన ఆత్మీయ జీవితాన్ని చాలా నాశనం చేస్తుంటుంది. ఉదయం లేవగానే మొట్టమొదట మన కన్నులు పడవలసింది దేవుని వాక్యం మీద. అందుకే మనం ఎక్కడ కూర్చున్నా, ఎక్కడ పడుకున్నా దేవుని వాక్యము కలిగిన బైబిల్ గ్రంథం మన దగ్గర ఎప్పుడూ ఉండాలి. వాక్యము నీ యొద్దను, నీ నోటను, నీ హృదయంలో ఉండాలి. ఎప్పుడు కూడా నీ యొద్ద అందుబాటులో ఉండాలి. చాలామందికి చదవాలని ఆశ ఉంటుంది కానీ బైబిల్ తెచ్చుకోవడానికి బద్ధకం. ఆశ ఉంటుంది, ఈ పళంగా బైబిల్ దగ్గరలో ఉంటే నేను 2-3 అధ్యాయాలు చదివాలని ఆశగా ఉంది కానీ నేను లేవలేను, ఆ బైబిల్ తీయలేనని ఆ బైబిల్ ఎక్కడో పెట్టేస్తూ ఉంటారు. పెట్టేసి దాన్ని తెచ్చుకోవడానికి బద్ధకం చాలామందికి. దేని బిడ్డలారా, సాతానుగాడు
వాక్యాన్ని విననివ్వడం, చదవనివ్వడం, గైకొననివ్వడం. చాలా జాగ్రత్త. ఎన్ని సంవత్సరాల నుంచో వాక్యం వినాలని ఆశ కలిగినా సరే వాక్యాన్ని విననివ్వడం, దేవుని మందిరానికి వెళ్ళనివ్వడం, ఒకళ్ళ ఇంట్లో నీకు బైబిల్ ఉన్నా తీయనివ్వడం, అన్నీ చూస్తావు కానీ బైబిల్ చూడడం. కారణం సాతానుగాడి యొక్క అటాక్ అది. దేవుని ప్రియమైన బిడ్డలారా, ఆయన ఇచ్చిన వాక్యాన్ని ధ్యానించడానికి రాత్రి జాములు కాకమునిపే కన్నులు తెరుచుకునే వారిగా మనం ఉండాలి. సామెతల గ్రంథం 4:25 నీ కన్నులు ఇటు అటు చూడక సరిగాను, నీ కన్ను రెప్పలు నీ ముందర సూటిగాను చూడవలను. పక్క చూపులు, వార చూపులు మానేయాలి. ఇంకా యెషయా గ్రంథం 33:15 చెడుతనము చూడకుండా కన్నులు మూసుకొని వాడు ఉన్నత స్థలములో నివసిస్తాడు. దేవుని పరిశుద్ధమైన ఉన్నత స్థలములో ఎవడు నివసిస్తాడంటే చెడుతనం చూడకుండా కన్నులు మూసుకునేవాడు. అసలు చెడుతనం చూడకూడదు. దేని బిడ్డ, చెడుతనము ఎప్పుడైతే నీ కళ్ళ ముందు నువ్వు ఉంచుకుంటావో ఇక దేవునితో సహవాసాన్ని ఎంత మాత్రము చేయడానికి నువ్వు సరిపోవు. అయోగ్యత వెంటనే పోగొట్టేసుకుంటావు. దేవునితో సహవాసం చేసే ధన్యత వెంటనే పోగొట్టేసుకుంటావు. అపవిత్రమైన ఘటాల్లో పరిశుద్ధాత్ముడు ఉండలేడు. అపవిత్రమైన దేహాల్లో పరిశుద్ధాత్ముడు ఉండలేడు. అపవిత్రమైన ఘటాల్లో పరిశుద్ధత ఏమాత్రము కూడా ఉండలేదు. దేవుడు చెప్తున్నాడు, నేను పరిశుద్ధుడను కనుక మీరు పరిశుద్ధులై ఉండండి. దేవుడు పరిశుద్ధుడు. పరిశుద్ధాత్మ అనే పేరులోనే ఆయన పరిశుద్ధతను మనం చూడగలం. ఆయన పరిశుద్ధుడు, నిత్య నివాసి, మహోన్నతుడు, మహాగరుడైన దేవుడు. ఆయన పరిశుద్ధతలో మనం ఏమాత్రము కూడా నిలబడలేం. అపవిత్రమైన జీవితాన్ని, అపవిత్రతని కళ్ళ ముందు పెట్టుకుంటే అసలు దేవునికి నీకు పాలు పంపులు ఉండనే ఉండవు. దేని బిడ్డలారా, చెడుతనము చూడకుండా నీ కన్నులు జాగ్రత్త. మొదట నీ కంటిలో ఉన్న మత్తయి సువార్త 7:5 కంటిలో ఏదైనా నలుసున్నా దూలమున్నా ముందు తీసేసుకోవాలి. మనకి దేని బిడ్డలారా, చాలాసార్లు కాళ్ళలో ముళ్ళు దిగింది అనుకోండి, అది తీసే వరకు తర్వాత పని చేయలేం. చేతిలో ఏదైనా దిగింది గుచ్చుకుంటుంది అనుకోండి, ముందు అది తీసే వరకు కూడా ఏం చేయలేం. అలాగే కంటిలో నలుసు కానీ దూలము కానీ ఉన్నట్లయితే, అంటే నీ కళ్ళు ఏదైనా అపవిత్రతలో చిక్కుకున్నట్లయితే, దురాశలో చిక్కుకున్నట్లయితే, దుష్కార్యాలు చూడాలని ప్రేరేపణతో చిక్కుకున్నట్టయితే ముందు ఆ దూలాన్ని తీసేసుకో. ఎలాగా? ప్రభు దగ్గరికి వచ్చి నీ పాపాన్ని ఒప్పుకొని పశ్చాత్తాపడు. దేవుడిని ప్రతి పాపాన్ని కడిగి నేను క్షమించి నిన్ను పరిశుద్ధపరుస్తాడు. నా సహోదరుడా, సహోదరి, యేసు రక్తాన్ని ప్రతి పాపాన్ని కడిగి నీకు నూతనమైన నేత్రాలు దయచేస్తుంది. ఆ పరిశుద్ధతను ఎల్లప్పుడూ కాపాడుకో. బైబిల్ చెప్తుంది, నీ కన్ను తేటగా ఉండిన ఎడల నీ దేహం అంతయు వెలుగుమయమై ఉంటుంది. ఈరోజు ఎలాగున్నాయి మన నేత్రాలు? నేను మీకోసం చిన్న ప్రార్థన చేయాలని ఆశపడుతున్నాను. ప్రార్థన ఏకీపిద్దాం. పరిశుద్ధుడా, ఘనమైన తండ్రి, మా కన్నుల పట్ల ఎటువంటి బాధ్యతలు మాకు దయచేసావో విన్నాం తండ్రి. నాయన, మా కన్నులు సజీవ యాగంగా మీకు సమర్పించుకొని, నాయన మా కన్నులో ఎటువంటి దుష్టత్వం ఉండకుండా, కీడు ఉండకుండా, దోషం ఉండకుండా, నాయన ఎటువంటి అపవిత్రత ఉండకుండా, మోహం ఉండకుండా, విషం ఉండకుండా పరిశుద్ధమైన నేత్రాలు కలిగి నాయన మీ ముఖాన్ని మేము దర్శించుటకు సిద్ధమైన కన్నులు కలిగి ఉండటకు సహాయం దయచేయండి. నాయన మీ నుండి గొప్ప గొప్ప దర్శనాలు పొందుకునే కన్నులు మాకు కావాలయ్యా. నాయన మిమ్మల్ని మేము ముఖాముఖిగా చూసే నేత్రాలు మాకు దయచేయండి. మోషే తేరి చూచాడంట తండ్రి. నాయన హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు మిమ్మల్ని చూస్తారని వాగ్దానం చేశావు తండ్రి. ఇదిగో మా అందరినీ కూడా అటువంటి పరిశుద్ధ నేత్రాలతో నింపండి. నాయన ఈ ప్రార్థనలు ఏకీపిస్తున్న ప్రతి బిడ్డను ఇప్పుడే బలపరచండి. మీ రక్తంతో కడగండి. నూతన హృదయము, నూతన నేత్రాలు బిడ్డలకు దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.